భారతదేశ ప్రధాన భూభాగం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర మరియు 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాలు. భారతదేశ ప్రధాన భూభాగం దక్షిణాన కన్యాకుమారి వద్ద 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశాలతో ప్రారంభమై ఉత్తరాన ఇందిరా కోల్ వద్ద 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు విస్తరించి ఉంది. ఇది పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నందున 2 రీడింగులు కూడా ఉత్తరాక్షాంశాలుగానే సూచించబడతాయి. ఏ సముద్ర తీరం అరేబియా సముద్ర శాఖ యొక్క వర్షాభావ ప్రాంతంలో ఉండడం వలన మరియు బంగాళాఖాతం శాఖకు సమాంతరంగా ఉండడం వలన నైరుతి రుతుపవనాల కాలంలో ఎక్కువ పొడిగా ఉంటుంది? కోరమండల్ తీరం. నైరుతి రుతుపవనాల కాలంలో తమిళనాడులోని కోరమండల్ తీరం అరేబియా సముద్ర శాఖకు పశ్చిమ కనుమల వెనుక పర్వత ఛాయా ప్రాంతంలో ఉండడం వల్ల వర్షం పడదు. అదే సమయంలో బంగాళాఖాత శాఖ ఈ తీరానికి సమాంతరంగా ప్రయాణించడం వల్ల ఇక్కడ వర్షం కురవక పొడిగా ఉంటుంది. ఏ నది యొక్క పరీవాహక ప్రాంతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది? గోదావరి. ద్వీపకల్ప నదులలో అతిపెద్దదైన గోదావరి నది పరీవాహక ప్రాంతం దేశ విస్తీర్ణంలో 10% ఉంది. ఈ నది మహారాష్ట్రలో జన్మించి తన ఉపనదుల ద్వారా మధ్యప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల భూభాగాల గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. కింది వాటిలో మిశ్రమ వ్యవసాయంను ఉత్తమంగా వివరించే స్టేట్మెంటును గుర్తించండి. భూమిని ఆహారం మరియు పశుగ్రాస పంటలను పండించడానికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగించడం. మిశ్రమ వ్యవసాయం అంటే ఒకే భూమిలో పంటలు పండించడంతో పాటు పశువుల పెంపకాన్ని కూడా చేపట్టడం. ఇది రైతులకు కేవలం పంటల ద్వారానే కాకుండా పశువుల ద్వారా కూడా ఆదాయం లభించేలా చేయడమే కాక భూసారాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడుతుంది. ఏ చెట్లు సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలలలో మరియు అలల ప్రభావానికి గురైన భూములలో ఎక్కువగా పెరుగుతాయి? మడ అడవులు. మడ అడవులు సముద్ర తీరాల వెంబడి ఉన్న ఉప్పు నీటిలోనూ మరియు ఇసుకతో కూడిన బీచ్లలోనూ పెరిగే ప్రత్యేకమైన చెట్లు. ఇవి అలల తాకిడి ఎక్కువగా ఉండే చిత్తడి నేలల్లో తమ బలమైన వేర్లతో నిలదొక్కుకొని తీర ప్రాంతం కోతకు గురికాకుండా సహజ రక్షణ గోడలా పనిచేస్తాయి. ఒక దేశంలో సానుకూల జనాభా పెరుగుదల ఏ సందర్భంలో గమనించవచ్చు? జనన రేటు మరణ రేటు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో సంభవించే మరణాల కంటే జననాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దేశ జనాభా పరిమాణం పెరుగుతుంది. దీనినే సానుకూల జనాభా పెరుగుదల అంటారు. ఇది ఆ దేశ మానవ వనరుల పెరుగుదలను సూచిస్తుంది. క్రింది స్టేట్మెంట్లలో ఏది
నేల అనే పదాన్ని బాగా వివరిస్తుంది. భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచిన సన్నని రేణువుల పొర. భూమి ఉపరితలంపై శిలలు శైథిల్యం చెందడం మరియు సేంద్రియ పదార్థాలు కలవడం వల్ల ఏర్పడి భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచిన సన్నని రేణువుల పొరనే నేల అని అంటారు. ఇది మొక్కల పెరుగుదలకు అవసరమైన ఖనిజ లవణాలను మరియు పోషకాలను అందిస్తూ భూమిపై జీవరాశికి ప్రధాన ఆధారంగా ఉంటుంది. ఖండాంతర భూపటలం మరియు మహాసముద్ర భూపటలంలలో అధికంగా లభించే ప్రధాన ఖనిజ భాగాలు వరుసగా ఏవి? సియాల్ మరియు సిమా. భూపటలంలో ఖండాల కింద ఉన్న పొరలలో సిలికా మరియు అల్యూమినియం ఎక్కువగా ఉండడం వల్ల దానిని సియాల్ అంటారు. మహాసముద్రాల అడుగున ఉండే పొరలలో సిలికా మరియు మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల దానిని సిమా అని పిలుస్తారు. కరిగిన శిలాద్రవం చల్లబడి ఘనరూపంలోకి మారినప్పుడు ఏ శిలలు ఏర్పడతాయి? అగ్నిశిలలు. భూ అంతర్భాగం నుండి వెలువడే అత్యంత వేడి కలిగిన శిలాద్రవం అంటే మ్యాగ్మా మరియు లావా చల్లబడి గట్టిపడి ఘనరూపంలోకి మారడం ద్వారా అగ్నిశిలలు ఏర్పడతాయి. ఇవి భూమిపై ఏర్పడిన మొట్టమొదటి శిలలు కాబట్టి వీటిని ప్రాథమిక శిలలు అని కూడా పిలుస్తారు. హార్టికల్చర్ అనే పదం దేనిని సూచిస్తుంది? వాణిజ్య ఉపయోగం కోసం కూరగాయలు, పువ్వులు మరియు పండ్లను పెంచడం. హార్టికల్చర్ అంటే తోటల పెంపకం లేదా ఉద్యానవన కృషి. దీనిలో భాగంగా వాణిజ్య అవసరాల కోసం పండ్లు, కూరగాయలు, పూలు మరియు అలంకరణ మొక్కలను శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తారు. కింది వాటిలో ఉత్తర అమెరికా గుండా వెళుతున్న అక్షాంశం ఏది? కర్కట రేఖ. ఉత్తర అమెరికా ఖండం గుండా ప్రధానంగా రెండు ముఖ్యమైన అక్షాంశాలు వెళ్తున్నాయి. అవి ఆర్కిటిక్ వృత్తం అంటే ఇది 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. రెండవది కర్కట రేఖ అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. ఆర్కిటిక్ వృత్తం ఈ ఖండంలోని అలస్కా, కెనడా మరియు గ్రీన్లాండ్ మీదుగా వెళ్తుంది. అలాగే కర్కట రేఖ మెక్సికో మరియు బహమాస్ దీవుల గుండా వెళుతుంది. కింది వాటిలో రూపాంతర శిల కాని దానిని గుర్తించండి. సున్నపు రాయి. సున్నపు రాయి అనేది ఒక అవక్షేపణ శిల. ఇది విపరీతమైన ఉష్ణోగ్రత మరియు పీడనానికి లోనైనప్పుడు రూపాంతరం చెంది పాలరాయిగా మారుతుంది. కాబట్టి సున్నపు రాయి ప్రాథమికంగా రూపాంతర శిల కాదు. అలాగే షేల్ వంటి శిలలు రూపాంతరం చెందడం వల్ల షిస్ట్, ఇసుకరాయి రూపాంతరం చెందడం వల్ల క్వార్ట్జైట్ ఏర్పడతాయి. కొన్నిసార్లు నది అంచున నిర్మించిన ఒడ్డుపై నుండి నీరు పొంగి పొర్లి ప్రవహిస్తుంది. అప్పుడు జరిగేది ఏమిటి? ఇది నది ఒడ్డున సన్నని మట్టి
మరియు ఇతర పదార్థాలను నిక్షిప్తం చేస్తుంది. నది పొంగిపొర్లడం వల్ల నది ఒడ్డున మెత్తటి ఒండ్రుమట్టి, ఇసుక మరియు ఇతర ఖనిజ పదార్థాలు పేరుకుపోతాయి. ఇలా ఏర్పడిన చదునైన సారవంతమైన ప్రాంతాలనే వరద మైదానాలు అంటే ఫ్లడ్ ప్లేన్స్ అంటారు. ఇవి వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటాయి. కింది వాటిలో ఏ పవనాలు సంవత్సరం పొడవునా నిరంతరాయంగా మరియు క్రమబద్ధంగా ఒక నిర్దిష్ట దిశలో వీస్తాయి? వ్యాపార పవనాలు భూమిపై సంవత్సరం పొడవునా నిరంతరాయంగా ఒకే దిశలో క్రమబద్ధంగా వీచే పవనాలను ప్రపంచ పవనాలు అంటారు. వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు మరియు ధ్రువ పవనాలు ఈ వర్గానికి చెందినవే. వ్యాపార పవనాలు ఉప ఉష్ణమండల అధిక పీడన మేఖల నుండి భూమధ్య రేఖ అల్పపీడన మేఖల వైపు నిరంతరాయంగా వీస్తాయి. 1950-65 మధ్య వ్యవసాయ అభివృద్ధి మొదటి దశలో భారతదేశం వేటిపై భారీగా పెట్టుబడులు పెట్టింది? నీటిపారుదల ప్రాజెక్టులు మరియు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేయడం. 1950-65 మధ్యకాలంలో మొదటి దశ వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా భారత ప్రభుత్వం నీటిపారుదల మరియు విద్యుత్ ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడి పెట్టింది. ఈ సమయంలోనే నాగార్జునసాగర్, బాక్రానంగల్ మరియు హీరాకూడ్ వంటి బహుళార్ధ సాధక ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సౌకర్యాలను విస్తరింపజేసి దేశ ఆహార భద్రతకు మరియు వ్యవసాయ వృద్ధికి బలమైన పునాదులు వేశారు. దేని ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రాంతీయ శాసనసభల సభ్యులు పరోక్ష ఎన్నికల ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకున్నారు? భారత ప్రభుత్వ చట్టం 1935. 1946లో రాజ్యాంగ పరిషత్ సభ్యులను అప్పట్లో ఉన్న ప్రాంతీయ శాసనసభల సభ్యులు పరోక్ష పద్ధతిలో ఎన్నుకున్నారు. ఈ ప్రాంతీయ శాసనసభలు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడినవి. ఈ చట్టమే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు పునాదిగా నిలిచింది. ఏ రకమైన ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వంలో ఉన్నవారు తమ అధికారాన్ని ప్రజల నుండి పొందుతారు మరియు ప్రజలకు మాత్రమే సమాధానం చెప్పాలి? ప్రజాస్వామ్య. ప్రజాస్వామ్యంలో ప్రజలే తమ ప్రతినిధులను ఓటు ద్వారా ఎన్నుకుంటారు. కాబట్టి అధికారం ప్రజల నుండే వస్తుంది. ఎన్నికైన ప్రతినిధులు తాము చేసే పనులకు మరియు తీసుకునే నిర్ణయాలకు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. కింది వాటిలో భారత పౌరుడి ప్రాథమిక హక్కు కానిది ఏది? ఆదేశిక సూత్రాల అమలు కోసం ఆదేశాలు జారీ చేయమని కోర్టులకు వెళ్ళే హక్కు. ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణ కలిగి ఉంటాయి. పౌరులు తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులకు వెళ్ళే అధికారం ఉంటుంది. కానీ ఆదేశిక సూత్రాలను న్యాయస్థానాల ద్వారా బలవంతంగా అమలు చేయలేము. ఇవి కేవలం సంక్షేమ రాజ్యం కోసం ప్రభుత్వం పాటించాల్సిన మార్గదర్శక సూత్రాలు మాత్రమే. కింది వాటిలో భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన సార్క్ శిఖరాగ్ర సమావేశాలను గుర్తించండి.
రెండవ, 8వ మరియు 14వ శిఖరాగ్ర సమావేశాలు. సార్క్ 1985లో స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 18 శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. అందులో భారతదేశం మొత్తం 3 సార్లు ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది. అందులో మొదటిది 1986లో బెంగుళూరులో రెండవ సమావేశం, రెండవది 1995లో న్యూఢిల్లీలో 8వ సమావేశం, మూడవది 2007లో న్యూఢిల్లీలో 14వ సమావేశం. గ్రీన్ పీస్ ఉద్యమ ప్రధాన కార్యాలయం ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? ఆమ్స్టర్డామ్. గ్రీన్ పీస్ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడే ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఇది 1971లో కెనడాలో స్థాపించబడినప్పటికీ దీని ప్రధాన కార్యాలయం మాత్రం నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ నగరంలో ఉంది. ఈ సంస్థ ముఖ్యంగా వాతావరణ మార్పులు, అడవుల నరికివేత మరియు సముద్ర జీవుల రక్షణపై ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. మనుషులందరికీ ఒకే జాతి, ఒకే దేవుడు మరియు ఒకే మతం అన్న భావనను ప్రచారం చేసింది ఎవరు? నారాయణ గురు. కేరళకు చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురు ఒరు జాతి, ఒరు మతం, ఒరు దైవం మనుష్యాను అంటే మానవులందరికీ ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేవుడు అనే నినాదాన్ని ఇచ్చారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన మనుషులందరూ సమానమేనని మరియు ఆధ్యాత్మికంగా అందరూ ఒక్కటేనని బోధించారు. యుఎస్ఎస్ఆర్లో ఏ అణుశాస్త్రవేత్త మానవ హక్కుల ఉద్యమానికి ముఖ్యమైన నాయకుడు? ఆండ్రీ సకారోవ్. ఆండ్రీ సకారోవ్ సోవియట్ యూనియన్ అంటే యుఎస్ఎస్ఆర్లో హైడ్రోజన్ బాంబు రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన అణుభౌతిక శాస్త్రవేత్త. తదనంతరం ఆయన తన గళాన్ని అణుపరీక్షలకు వ్యతిరేకంగా మరియు మానవ హక్కుల పరిరక్షణ కోసం వినిపించారు. ఆయన చేసిన శాంతి కృషికి గాను 1975లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1965లో ఇండో-పాక్ యుద్ధంలో భారతదేశం మరియు పాకిస్తాన్లను కాల్పుల విరమణకు ఒప్పించిన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఎవరు? యుతాంట్. 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు అప్పటి యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి అయిన యుతాంట్ స్వయంగా భారత్ పాకిస్తాన్లలో పర్యటించి అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని, పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ను ఒప్పించి కాల్పుల విరమణ అంటే సీజ్ ఫైర్ జరిగేలా చేశారు. యుతాంట్ ఆసియా ఖండం నుండి యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి అయిన మొదటి వ్యక్తి. భారతదేశం మరియు చైనా పంచశీల ఒప్పందంపై సంతకం చేసిన రోజు ఏది? ఏప్రిల్ 19 1954. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు చైనా ప్రధాని చౌ ఎన్లై మధ్య 1954 ఏప్రిల్ 29న బీజింగులో పంచశీల ఒప్పందం జరిగింది మరియు రెండు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
రెండు దేశాల మధ్య శాంతియుత సహజీవనం కోసం రూపొందించిన 5 సూత్రాల సమాహారమే ఈ ఒప్పందం. వీటినే పంచశీల సూత్రాలు అని పిలుస్తారు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అలీనోద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? తటస్థంగా ఉండి శాంతిని ప్రోత్సహించడం. అమెరికా లేదా సోవియట్ యూనియన్ వంటి ఏ బలమైన కూటమిలోనూ చేరకుండా స్వతంత్రంగా ఉండడమే అలీనోద్యమ ప్రధాన ఉద్దేశం. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి తటస్థంగా ఉంటూ శాంతిని పెంపొందించడం దీని లక్ష్యం. 1968లో సద్దాం హుస్సేన్ ఇరాక్లో అరబ్ జాతీయవాదం మరియు సోషలిజం అనే జంట నినాదాలతో అధికారంలోకి వచ్చాడు. వాళ్ళ ఉద్దేశంలో సోషలిజం అంటే ఏమిటి? చమురు వనరులను జాతీయం చేయడం మరియు చమురు నుంచి వచ్చే ఆదాయాన్ని పౌరుల సంక్షేమ చర్యలకు ప్రభుత్వం ఉపయోగించడం. సద్దాం హుస్సేన్ నేతృత్వంలోని బాత్ పార్టీ ప్రభుత్వం విదేశీ కంపెనీల నియంత్రణలో ఉన్న చమురు కంపెనీలను, చమురు నిధులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా జాతీయీకరణ చేపట్టింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని విద్య, వైద్యం మరియు మౌలిక సదుపాయాల వంటి ప్రజా సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడాన్నే వారు సోషలిజంగా భావించారు. 1955లో జరిగిన ఏ సమావేశం అలీన ఉద్యమానికి మార్గం సుగమం చేసింది? బాండుంగ్ సమావేశం. 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్లో జరిగిన ఆసియా ఆఫ్రికా దేశాల సమావేశం అలీనోద్యమ స్థాపనకు పునాది వేసింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మరియు దేశాల మధ్య కుదిరిన ప్రాథమిక సూత్రాలే 1961లో బెల్గ్రేడ్లో అధికారికంగా అలీనోద్యమం ప్రారంభం కావడానికి మార్గాన్ని సుగమం చేశాయి. భారతదేశంలోని కేంద్ర అంశాలపై సాధారణ బిల్లుకు సంబంధించి సరైన స్టేట్మెంటును గుర్తించండి. సాధారణ బిల్లును ఆమోదించడంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏవైనా తేడాలు ఉంటే తుది నిర్ణయం పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో తీసుకోబడుతుంది. సాధారణ బిల్లు విషయంలో లోక్సభ మరియు రాజ్యసభల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే రాష్ట్రపతి ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 ప్రకారం జరిగే ఈ సమావేశంలో మెజారిటీ ఓటు ద్వారా బిల్లుపై తుది నిర్ణయం తీసుకుంటారు. కింది వాటిలో ప్రపంచీకరణకు ఉత్తమ ఉదాహరణ ఏది? దేశ సరిహద్దులు దాటి వస్తువులు, సేవలు, మూలధనం మరియు సమాచార మార్పిడి. ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ అంటే కేవలం వస్తువుల వ్యాపారమే కాదు, దేశాల మధ్య వస్తువులు, సేవలు, పెట్టుబడులు, మూలధనం మరియు అత్యాధునిక సాంకేతిక సమాచారం అడ్డంకులు లేకుండా పరస్పరం మార్పిడి చెందడమే అసలైన ప్రపంచీకరణ. వ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికుడికి ఈ క్రింది వాటిలో ఏది వర్తించదు? సెలవులకు గాను కార్మికుడికి జీతం చెల్లించబడదు. వ్యవస్థీకృత రంగం అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వారికి
ఉద్యోగ భద్రతతో పాటు వేతనంతో కూడిన సెలవులు కూడా లభిస్తాయి. కాబట్టి సెలవులకు జీతం చెల్లించబడదు అనేది ఈ రంగానికి వర్తించని తప్పుడు స్టేట్మెంట్. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్కు సంబంధించి కింది వాటి నుండి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. అంత్యోదయ మరియు బీపీఎల్ కార్డులు ఒకటే. అంత్యోదయ మరియు బీపీఎల్ కార్డులు ఒకటి కావు. అంత్యోదయ అన్న యోజన కార్డులను పేదవారిలో అత్యంత పేదవారికి, అలాగే బీపీఎల్ కార్డులను సాధారణ పేదరిక రేఖకు దిగువన ఉన్నవారికి జారీ చేస్తారు. అంత్యోదయ కార్డు అనేది కుటుంబ యూనిట్, అంటే కుటుంబానికి 35 కేజీలు, దీని ఆధారంగా పనిచేస్తుంది. అలాగే బీపీఎల్ కార్డు వ్యక్తుల సంఖ్య, అంటే ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున, అంటే దీని ఆధారంగా పనిచేస్తుంది. సుస్థిరాభివృద్ధి అనే భావన మొదట ఏ సంవత్సరంలో కనిపించింది? 1980. సుస్థిరాభివృద్ధి అనే పదం మొదటిసారిగా 1980లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN ప్రచురించిన వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ నివేదికలో కనిపించింది. అయితే ఈ భావన 1987లో వచ్చిన బ్రంట్ల్యాండ్ కమిషన్ నివేదిక అయినటువంటి అవర్ కామన్ ఫ్యూచర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ప్రభుత్వానికి వడ్డీ, రుసుములు మరియు డివిడెండ్ల రూపంలో వచ్చే మొత్తాన్ని ఏమంటారు? పన్నుయేతర రాబడి. ప్రభుత్వం ప్రజలపై విధించే ఆదాయ పన్ను, జీఎస్టీ వంటివి కాకుండా ఇతర మార్గాల ద్వారా పొందే ఆదాయాన్ని పన్నుయేతర రాబడి అంటారు. ఇందులో ప్రభుత్వం ఇచ్చిన అప్పులపై వచ్చే వడ్డీ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వచ్చే డివిడెండ్లు మరియు వివిధ రకాల ఫీజులు, జరిమానాలు చేర్చబడతాయి. క్రింది వానిలో దేనిని అధిక విలువ లావాదేవీలకు ఉపయోగించవచ్చు? ఆర్టీజీఎస్. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనేది భారీ మొత్తంలో నగదు బదిలీ చేయడానికి ఉపయోగించే వ్యవస్థ. దీని ద్వారా కనీసం 2 లక్షల రూపాయల నుండి గరిష్టంగా ఎటువంటి పరిమితి లేకుండా నగదును తక్షణమే బదిలీ చేయవచ్చు. ప్రపంచ వాణిజ్య సంస్థ అమల్లోకి వచ్చిన రోజు ఏది? జనవరి 1995. అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించడానికి మరియు సరళీకరించడానికి 1994లో జరిగిన మర్రకేష్ ఒప్పందం ప్రకారం 1 జనవరి 1995న WTO స్థాపించబడింది. ఇది అంతకు ముందున్న గ్యాట్ స్థానంలో ఏర్పడింది. WTO ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. భారతదేశంలో ద్రవ్య సరఫరాను నియంత్రించునది ఏది? భారత రిజర్వ్ బ్యాంక్. భారతదేశ కేంద్ర బ్యాంకు అయినటువంటి భారత రిజర్వ్ బ్యాంక్ RBI ద్రవ్య విధానం ద్వారా మార్కెట్లో నగదు లభ్యతను మరియు ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. దీనికోసం RBI రెపో రేటు, రివర్స్ రెపో రేటు వంటి సాధనాలను ఉపయోగిస్తూ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాను క్రమబద్ధీకరిస్తుంది.
ఈ క్రింది వాటిలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల సేకరణను మరియు ఆహార ధాన్యాల అమ్మకాలను నిర్వహించునది ఏది? భారత ఆహార సంస్థ. భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ రైతుల నుండి మద్దతు ధరకు ఆహార ధాన్యాలను సేకరించి నిల్వ చేస్తుంది. ఈ నిల్వలను ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ ద్వారా తక్కువ ధరకు పేద ప్రజలకు పంపిణీ చేసే బాధ్యతను కూడా ఇదే సంస్థ నిర్వహిస్తుంది. వినియోగదారులకు పాలు అమ్మే పంపిణీదారుడు ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగం క్రిందకు వస్తాడు? సేవా రంగం. పాలు ఉత్పత్తి చేయడం అంటే పశుపోషణ అనేది ప్రాథమిక రంగం కిందికి వస్తుంది. కానీ ఉత్పత్తి అయిన పాలను వినియోగదారులకు చేరవేసే పంపిణీ లేదా వ్యాపారం అనేది మాత్రం సేవా రంగం కిందికి వస్తుంది. వస్తువులను ఒక చోట నుండి మరొక చోటికి చేరవేయడం లేదా అమ్మడం వంటి పనులన్నీ కూడా సేవలుగానే పరిగణించబడతాయి. థామస్ మన్రో భారతదేశంలోని ఏ ప్రాంతంలో రైతువారీ సెటిల్మెంట్ వ్యవస్థను రూపొందించాడు? దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతంలో. థామస్ మన్రో 1820లో భారతదేశంలోని మద్రాస్ మరియు బాంబే ప్రెసిడెన్సీలలో అంటే దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాల్లో రైతువారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో మధ్యవర్తులు అంటే జమీందారులు లేకుండా ప్రభుత్వమే నేరుగా రైతులతో భూమి శిస్తు ఒప్పందాలను చేసుకునేది. క్రింది వారిలో తెలంగాణ రాష్ట్రంలోని తెగలను అధ్యయనం చేసిన ప్రముఖ పండితుడు మరియు మానవ శాస్త్రవేత్త ఎవరు? ప్యూరర్ హైమండార్ఫ్. ఆస్ట్రియన్ మానవ శాస్త్రవేత్త అయిన ప్యూరర్ హైమండార్ఫ్ తెలంగాణలోని గిరిజన తెగలపై విశేషమైన పరిశోధనలు చేశారు. ఆయన ఆదిలాబాద్లోని గోండులపైన, నల్లమల ప్రాంతంలోని చెంచులపైన మరియు గోదావరి పరివాహక ప్రాంతంలోని కొండరెడ్లపైన లోతైన అధ్యయనం చేశారు. ఆయన రాసిన ద రాజ్ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ అనే పుస్తకం గోండుల సాంప్రదాయాలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రామాణిక గ్రంథం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మగధ మహాజనపదాలను పాలించిన మొదటి పాలకుడు ఎవరు? బింబిసార. హర్యాంక వంశానికి చెందిన బింబిసారుడు మగధ సామ్రాజ్య విస్తరణకు పునాది వేసిన మొదటి గొప్ప పాలకుడు. ఆయన వైవాహిక సంబంధాలు మరియు సైనిక విజయాల ద్వారా మగధను శక్తివంతమైన మహాజనపదంగా తీర్చిదిద్దారు. గౌతమ బుద్ధునికి సమకాలీనుడైన ఈయన రాజగృహాన్ని తన రాజధానిగా చేసుకొని పాలించారు. 1871లో ఫ్రాన్స్ ఏ ఒప్పందం ద్వారా అల్సాస్ మరియు లోరైన్లను జర్మనీకి ఇచ్చింది? ఫ్రాంక్ఫర్ట్ ఒప్పందం. ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం ముగిసిన తర్వాత 10 మే 1871న ఫ్రాన్స్ మరియు జర్మనీల మధ్య ఫ్రాంక్ఫర్ట్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం యుద్ధంలో ఓడిపోయిన ఫ్రాన్స్ తన భూభాగాలైన అల్సాస్ మరియు లోరైన్ ప్రాంతాలను జర్మనీకి అప్పగించాల్సి వచ్చింది. ఫ్రెంచ్ రాజ్యాంగం ప్రకారం ఏ హక్కులను
సహజమైన మరియు విడదీయరాని హక్కులుగా పరిగణించారు. ఏ. జీవించే హక్కు. బి. వాక్ స్వాతంత్ర్యపు హక్కు. సి. అభిప్రాయ స్వేచ్ఛ హక్కు. డి. చట్టం ముందు సమానత్వపు హక్కు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ, బి, సి, డి. 1789 నాటి మానవ మరియు పౌరుల హక్కుల ప్రకటన ఫ్రెంచ్ విప్లవానికి మూల స్తంభం. ఈ చారిత్రక పత్రం ప్రకారం జీవించే హక్కు, వాక్ స్వాతంత్రపు హక్కు, అభిప్రాయ స్వేచ్ఛ హక్కు మరియు చట్టం ముందు సమానత్వపు హక్కు వంటి ప్రాథమిక హక్కులన్నీ సహజమైన, పవిత్రమైన మరియు విడదీయరాని హక్కులుగా పరిగణించబడ్డాయి. మైకెలాంజెలో చెక్కిన ఏ శిల్పం క్రీస్తు మృతదేహాన్ని పట్టుకున్న మేరీని వర్ణిస్తుంది? పైట. పునరుజ్జీవన కాలపు ప్రసిద్ధ కళాకారుడు మైకెలాంజెలో చెక్కినటువంటి పైటా శిల్పం శిలువ నుండి దించిన క్రీస్తు మృతదేహాన్ని ఆయన తల్లి మేరీ తన ఒడిలో పట్టుకున్న దృశ్యాన్ని అత్యంత సహజంగా వర్ణిస్తుంది. ఇది రోమ్లోని వాటికన్ సిటీలో ఉన్న సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఉంది. బుద్ధుడు మరియు అతని అనుచరుల బోధనలు ఏ గ్రంథాలలో సంకలనం చేయబడి ఉన్నాయి? ఏ. సుత్త పీఠక. బి. అభిధమ్మ పీఠక. సి. వినయ పీఠక. డి. జ్ఞానపీఠక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ, బి మరియు సి మాత్రమే. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలను త్రిపీఠకాలు అని అంటారు. అవేంటంటే సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. సుత్త పీఠికలో బుద్ధుని బోధనలు, వినయ పీఠకలో భిక్షువుల నిబంధనలు మరియు అభిధమ్మ పీఠకలో బౌద్ధ తత్వశాస్త్రం నిక్షిప్తమై ఉన్నాయి. 1947లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి ఎవరి ఆధ్వర్యంలో హైదరాబాద్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహించబడ్డాయి? రామానంద తీర్థ. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడైన స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా మరియు ఇండియన్ యూనియన్లో విలీనం కావాలని కోరుతూ పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు, సమావేశాలు జరిగాయి. ఆయన పిలుపుతోనే వేలాది మంది ప్రజలు జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ దేనికి పిలుపునిచ్చాడు? సత్యాగ్రహ. బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి విచారణ లేకుండా ఎవరినైనా జైల్లో పెట్టేలా తెచ్చిన నల్ల చట్టం, అదే రౌలట్ చట్టంకు వ్యతిరేకంగా గాంధీజీ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. 1919 ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా నిరసనలు మరియు హర్తాళ్లకు ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సైన్య సహకార ఒప్పందమును మరియు రాజ్య సంక్రమణ సిద్ధాంతములను వరుసగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? లార్డ్ వెల్లెస్లీ మరియు లార్డ్ డల్హౌసీ. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి లార్డ్ వెల్లెస్లీ సైన్య సహకార ఒప్పందాన్ని ప్రవేశపెట్టగా
లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఈ రెండు విధానాలు స్వదేశీ సంస్థానాలను బ్రిటిష్ పాలనలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. సాంఘిక శాస్త్రం, సామాజిక శాస్త్రాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ఏ. సామాజిక శాస్త్రాలు మానవ వ్యవహారాల సైద్ధాంతిక భాగం. బి. సాంఘిక శాస్త్రం దృష్టి అంతా ఆచరణాత్మక జ్ఞానంతో భాగంగా ఉంటుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ మరియు బి రెండు. సామాజిక శాస్త్రం అంటే సోషల్ సైన్స్ అనేది మానవ ప్రవర్తన మరియు సమాజం గురించి లోతైన సిద్ధాంతాలను, పరిశోధనలను వివరిస్తుంది. అదేవిధంగా సాంఘిక శాస్త్రం అంటే సోషల్ స్టడీస్ ఆ సిద్ధాంతాల నుండి పొందిన జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించాలి అనే ఆచరణాత్మక అంశాలపై దృష్టి పెడుతుంది. 2009 సంవత్సరంలో అమర్త్య సేన్ రచించిన గ్రంథం ఏది? ది ఐడియా ఆఫ్ జస్టిస్. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ 2009లో ది ఐడియా ఆఫ్ జస్టిస్ అనే గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో ఆయన న్యాయం పట్ల కేవలం సిద్ధాంతపరమైన అవగాహన కంటే సమాజంలో ఉన్న అన్యాయాలను తొలగించడం మరియు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం అనే అంశాలను చర్చించారు. నిర్మాణాత్మక వాదమునకు సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరైన వాటిని గుర్తించండి. ఏ. నిర్మాణాత్మక వాదం విద్యార్థులకు విద్యా సంబంధిత స్వాతంత్ర్యమును అనుమతిస్తుంది. బి. ఉపాధ్యాయుడు మాత్రమే జ్ఞానానికి మూలం. సి. ఇది సమవయస్కుల మధ్య ఆలోచనలను పంచుకొనుటకు మరియు సహకార అభ్యసనను ప్రోత్సహిస్తుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ మరియు సి మాత్రమే. నిర్మాణాత్మక వాదం ప్రకారం విద్యార్థులు తమకు తాముగా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడు కేవలం ఒక మార్గదర్శి అంటే ఫెసిలిటేటర్ మాత్రమే, కానీ జ్ఞానానికి ఏకైక మూలం కాదు. ఇది విద్యార్థుల మధ్య చర్చలను, గ్రూప్ యాక్టివిటీలను మరియు సహకార అభ్యసనను బలంగా ప్రోత్సహిస్తుంది. వసుదైక కుటుంబ భావన దేనిని ప్రోత్సహిస్తుంది? అంతర్జాతీయ విలువ. వసుదైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అని అర్థం. ఈ భావన దేశ సరిహద్దులకు అతీతంగా మానవత్వంతో మెలగాలని, విశ్వశాంతిని మరియు సోదరభావాన్ని పెంపొందించాలని సూచిస్తుంది. కాబట్టి ఇది ఒక అంతర్జాతీయ విలువ కిందకు వస్తుంది. మానసిక చలనాత్మక లక్ష్యాల వర్గీకరణను 1966లో మొదట ప్రతిపాదించిన వారు ఎవరు? సింప్సన్. విద్యా లక్ష్యాల వర్గీకరణలో భాగంగా ఎలిజబెత్ సింప్సన్ 1966లో మానసిక చలనాత్మక రంగాన్ని ప్రతిపాదించారు. ఇది శారీరక నైపుణ్యాలు, సమన్వయం మరియు మోటార్ స్కిల్స్ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. దీని తర్వాత 1972లో అనితా హారో ఈమె కూడా ఈ రంగంలో తన వర్గీకరణను అందించారు. విద్యా హక్కు చట్టం ఆర్టీఈ 2009లోని ఏ సెక్షన్ పిల్లలను స్నేహితుల కేంద్రంగా చేసుకొని అనువైన కృత్యాలు,
పరిశోధన మరియు అన్వేషణ వంటి వాటి ద్వారా శిశు కేంద్రిత విధానంలో అభ్యసనం జరగాలి అని చెబుతుంది. సెక్షన్ 29(2)(e) విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 29 పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకన విధానం గురించి వివరిస్తుంది. ఇందులో సెక్షన్ 29(2)(e) ప్రకారం బోధన అనేది పిల్లల కేంద్రంగా ఉండాలని, కృత్యాలు, అన్వేషణ మరియు పరిశోధనల ద్వారా విద్యార్థికి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించాలని స్పష్టం చేస్తోంది. కంప్యూటర్ అనేది ఒక దృశ్య శ్రవణ ఉపకరణం. కంప్యూటర్ ద్వారా మనం సమాచారాన్ని చూడవచ్చు అంటే విజువల్గా, అలాగే వినవచ్చు అంటే ఆడియో. కాబట్టి దీనిని దృశ్య శ్రవణ ఉపకరణం అంటే ఆడియో విజువల్ ఎయిడ్ అని పిలుస్తారు. ఇది మల్టీమీడియా సహాయంతో పాఠ్యాంశాలను విద్యార్థులకు మరింత ఆకర్షణీయంగా మరియు ప్రభావవంతంగా అర్థమయ్యేలా చేస్తుంది. గోదావరి నది, నాగార్జున సాగర్ డ్యాం అనునవి ఏ రకమైన వనరులు? సహజ వనరులు, మానవులు తయారు చేసిన వనరులు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడి మానవ ప్రమేయం లేకుండా లభించే గోదావరి నది ఒక సహజ వనరు. దీనికి విరుద్ధంగా మానవ నైపుణ్యం మరియు సాంకేతికతను ఉపయోగించి నదిపై నిర్మించిన నాగార్జున సాగర్ డ్యాం మానవ నిర్మిత వనరు కిందకు వస్తుంది. బిర్సా ముండా గారి జీవితం గురించి అధ్యయనం చేయడానికి ఏ రకమైన చారిత్రక పద్ధతి అత్యంత అనువైనది? జీవిత చరిత్ర పద్ధతి. ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత సంఘటనలు, ఆశయాలు, ఆదర్శాలు మరియు వారు చేసిన పోరాటాలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి జీవిత చరిత్ర పద్ధతి అత్యంత అనువైనది. గిరిజన విప్లవ వీరుడైన బిర్సా ముండా సాగించిన ఉల్గులాన్ పోరాటాన్ని మరియు ఆయన నాయకత్వ లక్షణాలను విద్యార్థులకు వివరించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. బోధన యొక్క ఏ దశలో విద్యార్థులకు విషయాన్ని అందించి బోధనా వ్యూహాలను అమలు చేస్తారు? బోధనా దశ. ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు నేరుగా పాఠ్యాంశాన్ని బోధిస్తూ ముందస్తుగా సిద్ధం చేసుకున్న వ్యూహాలను అమలు చేసే కాలాన్నే బోధనా దశ అంటే ఇంటరాక్టివ్ ఫేజ్ అంటారు. ఈ దశలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య జరిగే పరస్పర చర్చలు, కృత్యాలు మరియు ప్రశ్నల ద్వారా అభ్యసన ప్రక్రియ క్రియాశీలకంగా సాగుతుంది. 5E అభ్యసన నమూనాలోని ఏ సోపానంలో విద్యార్థులు కృత్యాలు చేయడం ద్వారా కొంత జ్ఞానాన్ని పొందుతారు? ఉపాధ్యాయుడు వాటిని విశ్లేషించి లోపాలను నివృత్తి చేసి వారి అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించుటకు కృషి చేయాలి. వివరించుట. 5E అభ్యసన నమూనాలోని వివరించుట అంటే ఎక్స్ప్లెయిన్ అనే సోపానంలో విద్యార్థులు తాము అన్వేషించిన అంశాలను వివరిస్తారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు వారి అభ్యసనలోని లోపాలను, అపోహలను సరిదిద్ది పాఠ్యాంశంపై ఖచ్చితమైన మరియు శాస్త్రీయమైన అవగాహనను కలుగజేస్తారు.
గ్రామ పంచాయతీ చాప్టర్లోని గంగదేవిపల్లి పంచాయతీ శీర్షికన గల పేరాను చదివి దానిపై మీ వాక్యాలను రాయండి అను ప్రశ్న ఏ విద్యా ప్రమాణమును సాధించుటకు ఉద్దేశించబడింది? ఇచ్చిన అంశాన్ని చదివి అవగాహన చేసుకొనుట మరియు వ్యాఖ్యానించుట. సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాల ప్రకారం ఒక పాఠ్యభాగంలోని సమాచారాన్ని లేదా పేరాను చదివి దానిపై సొంతంగా అభిప్రాయాన్ని లేదా విశ్లేషణను వ్యక్తం చేయడాన్ని ఇచ్చిన అంశాన్ని చదివి అవగాహన చేసుకొనుట మరియు వ్యాఖ్యానించుట అనే విద్యా ప్రమాణంగా పరిగణిస్తారు. గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధిపై విద్యార్థి తన వ్యాఖ్యలను రాయడం ద్వారా ఈ నిర్దిష్ట సామర్థ్యాన్ని సాధిస్తారు.